వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో 139వ మేడేను పురస్కరించుకుని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ అధ్యక్షతన ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు జిల్లా అధ్యక్షులు కె రామస్వామి హాజరై ఏఐటీయూసీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 గంటల పని దినాలను సాధించుకున్న రోజే మేడే అని అన్నారు. మేడే ఆవిర్భవించి 139 సంవత్సరాలు అవుతుందని 8 గంటల పని దినాల కోసం కార్మికవర్గం యాజమాన్యాలతో వీరోచితంగా పోరాడి సాధించుకున్న రోజు అని అంతర్జాతీయ కార్మిక దినోత్సవముని తెలిపారు. ఈరోజు మన దేశంలో ఉన్న పాలక పక్షాలు సాధించుకున్న 8 గంటల స్థానంలో 12 గంటలు కార్మికులు పనిచేయాలని చట్టాలను తీసుకురావడం చాలా బాధాకరం అని, కేంద్రంలో మోడీ వచ్చిన తర్వాత కార్మికులపై, కార్మిక వర్గంపై, రైతులపై దాడి మొదలుపెట్టాడని, పోరాడి సాధించుకున్న 44 రకాల చట్టాలను పెట్టుబడిదారీ వర్గానికి కొమ్ముకాస్తూ 4 కోడులుగా చేసి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేడేని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్మికుడు ఐకమత్యంగా ఉండి సంఘటితంగా పోరాటాలు చేసి కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డప్పు శివయ్య, కౌన్సిల్ సభ్యులు వడ్ల మంజుల మీనాక్షి, శివ బ్యోసి, జిల్లా కార్యవర్గ సభ్యులు జె శ్రీనివాస్, రామచందర్, మండల పార్టీ సహాయ కార్యదర్శి ఎండి మక్బూల్, గీత పరిమళ సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్, నియోజకవర్గం ఏఐటీయూసీ బాధ్యులు డాక్టర్ సోరీలు, పార్టీ సీన్లు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి, నర్సింలు, శేఖర్, శ్రీకాంత్, కృష్ణ, శ్రీను, పురుషోత్తం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఏటీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు కె రామస్వామి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ఏఐటీయూసీ ఉంది. అందుకే కార్మికులు ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం, మనం సాధించుకున్నట్టు చట్టాలు ఎక్కడ పోతున్నాయి, ఉపాధి ఎక్కడ పోతుంది, ఈఎస్ఐ లేకుండా, పిఎఫ్ లేకుండా, మరి ఉద్యోగ భద్రత లేకుండా, గ్రాడ్యుయేట్ లేకుండా ఈ రోజు యాజమాన్యంతా కూడా కార్మిక వర్గాన్ని పని చేసుకుంటూ అతని యొక్క శ్రమను మరి దోచుకుంటూ ఈ రోజు వాళ్ళంతా కూడా కూడా గడుపుతా ఉన్నారు. వాళ్ళకే ఈ ప్రభుత్వాలు కూడా ఒత్తాసు పలుకుతా ఉన్నాయి. అందుకే మనందరం కూడా కళ తెలవాల్సిన అవసరం ఉంది. అందుకే మనమంతా కూడా యుగదాటి పైకి రావాల్సిన అవసరం ఉంది. మనకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల కోసం మనం ఎన్నోసార్లు పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈ రోజు నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు ఈ రోజు వచ్చే నెల అంటే ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపువేయడం జరిగింది. అన్ని ప్రజా సంఘాల కార్మికులు కావచ్చు, రైతు సంఘం కావచ్చు, బీకేమీ కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, ఇంకా కేంద్ర కార్మిక సంఘాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా ఒకదాటిపైకి బ్యాంకు వాళ్ళు కావచ్చు, బ్యాంకు వాళ్ళు వచ్చారు, ఎల్ఐసి వాళ్ళు వచ్చారు, రైల్వే వాళ్ళు వచ్చారు, బొగ్గు గని వాళ్ళు వచ్చారు. అందరూ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖు నాడు ఈ రోజు దేశవ్యాప్త సమ్మె ఉంది. ఆ సమ్మెనందరం కూడా మనందరం కూడా రైతులు, కార్మికులు, కర్షకులందరూ కూడా ఈ రోజు ఆ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అన్ని కూడా చేయాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా సీనియర్ నాయకుడు మరి డాక్టర్ సాబ్ గారు, చెరువు డాక్టర్ సాబ్ గారు, అదేవిధంగా ఏఐటీసీ సేవల నియోజకవర్గం ఇన్ఛార్జి మన శివయ్య గారికి, అదేవిధంగా మన ఏఐటీసీ మండల అధ్యక్షుడు శివ గారికి, అదేవిధంగా మన మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల గారికి, అదేవిధంగా మన ఆశా వర్కర్స్ మీనాక్షి గారికి, లలిత గారికి, మరి ఇక్కడ విశేషించిన అనేక క్లాస్ కార్మికులందరికీ, మరి బేసీలకు, అదేవిధంగా ఏఐటీ జిల్లా కార్యసభ్యుడు మరి రామచంద్ర గారికి, అదేవిధంగా మండల నాయకుడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి ఇక్కడ విశేషించిన నాయకులకు, మరి మైనార్టీ నాయకుడు సిపిఐ మండల సహాయ కార్యదర్శి మక్బూల్ గారికి, మరి మాధవ్ గారికి, మీ అందరికీ ఏఐటీ తరఫున విప్లవదాలు. అనేక కార్యక్రమాలు, అనేక విషయాలు కూడా జిల్లా కార్యదర్శి సత్యరెడ్డి వీళ్ళందరూ చెప్పారు.
అభినేష్ ఈ రోజు మరి చీవెళ్లలో మేడ గురించి 139 మరి మేడ జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఈ మేడ ఎందుకు వచ్చిందంటే తెలుసు, సత్తానని చెప్పాడు. శ్రీకాకుళం అనేది ఒక నగరంలో మరి అక్కడ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా మరి అక్కడ పని చేసి ఆ పనిని అక్కడ అంతా ఓనర్స్ కూడా వీళ్ళంతా కూడా కార్మికులను వేధిస్తూ వాళ్ళను పీడిస్తూ అనేక ఇబ్బందులు పెట్టి మరి కార్మికులు 24 గంటలు పని చేపిస్తుంటే అక్కడ మరి ఏఐటీసీ ఎర్రజెండా పార్టీ కొట్టి అక్కడ మరి టూడలతో వాళ్ళని కొట్టి కార్మికులు కొట్టి ఆ కార్మికులు కింద పడి మరి వాళ్ళు రోడ్డు పోటీ మరి రక్తమని పోతుంటే ఆ రక్తమని అంగిస్తే కార్మికుడు ఆ రక్తంలో అంగి ఇడిచి దాన్ని తూడ్చి దానిని ఎర్రజెండా అని చెప్తాము. దాన్ని ఎర్రజెండా అని మరి కార్మికులు దేశవ్యాప్తంగా ఈ రోజు పనిచేస్తున్నారు. అనేక విషయాలు కూడా మరి మన సత్తానని చెప్పాడు. మరి విషయాలన్నీ కూడా తెలుసు. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా మరి పండుగ జరుపుకుంటాము. అదే విధంగా మన చివరిలో జరుపుకుంటాము. ఇంకా టైం లేదు కాబట్టి చింతలపల్లి, షాబాదు, మొయినాబాద్ పోవాలి కాబట్టి అక్కడ కార్మికులు వేరు చేస్తారు కాబట్టి మరి మీరు అన్ని సరి అయిన టైంకి వచ్చినందుకు మీ అందరికీ రంగయ్య తరపున మరి ఏఐటీ తరపున ఇప్పామని చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు సేవల్లో మన నాయకులందరికీ ధన్యవాదాలు నేను ముగించుకుంటున్నాను.